హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మే మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. సో మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఎవ్రీ వీక్ కూడా టాపిక్ వైజ్ గా డివైడ్ చేసి మీకు 4 వారాలకు సంబంధించిన 4 పార్ట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 4 వీడియోస్ యొక్క కంపైలేషన్ గా టోటల్ మంత్ టాపిక్ వైజ్ వీడియో టోటల్ గా 5 వీడియోస్ అయితే మనకి ఎవ్రీ మంత్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. 5 వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఒక్కొక్క మంత్ లో ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే అవి సపరేట్ గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ పద్మ అవార్డ్స్ కానీ ఆస్కర్ అవార్డ్స్ కానీ అటువంటివి ఉంటాయి కనుక సో అటువంటి ఉన్నప్పుడు ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. ఈ 5 టాపిక్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా సింగిల్ గా మనకు ఒక ప్యాక్ లో మంత్లీ పీడిఎఫ్ ప్యాక్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ మీకు వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి, చెక్ చేయొచ్చు. అలాగే రీసెంట్ గా లాస్ట్ 4 మంత్స్ అంటే జనవరి నుండి ఏప్రిల్ మంత్ దాకా 4 నెలల్లో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తూ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు దానికి సంబంధించి వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి వీడియో చూసి ఎవరికైనా పీడిఎఫ్స్ ఇంట్రెస్ట్ ఉండి బై చేయాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ ఒకసారి చెక్ చేయండి. మొట్టమొదటిగా మే మంత్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం. Justice retired Dinesh Kumar took charge as the presiding officer of the Securities Appellate Tribunal SAT on 29th April 2024. మనకి జస్టిస్ రిటైర్డ్ దినేష్ కుమార్ 29 ఏప్రిల్ 2024న సెక్యూరిటీ అప్లైట్ ట్రిబ్యునల్ కి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ గా అయితే బాధ్యతలు స్వీకరించారు. రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ హ్యావ్ రిసీవ్డ్ ద అప్రూవల్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ for the appointment of Hitesh Kumar Setia as its new MD and CEO, Managing Director and Chief Executive Officer. సో రిలయన్స్ నుండి మనకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సపరేట్ గా అయితే మనకి సపరేట్ అవడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా హితేష్ కుమార్ సేతియా నియామకాన్ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం అయితే ఇవ్వడం జరిగింది. Pratima Singh appointed as the director in the Department of Promotion of Industry and Internal Trade DPIIT. ఓకే, పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ ఏదైతే ఉందో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కి సంబంధించి దీని డైరెక్టర్ గా మనకి ప్రతిమా సింగ్ అయితే మనకి నియమితులవడం అయితే జరిగింది. శశి భూషణ్ సింగ్ అపాయింటెడ్ ద సెక్రటరీ ఆఫ్ నేషనల్ జ్యూట్ బోర్డ్ కి సంబంధించి కార్యదర్శిగా శశి భూషణ్ సింగ్ అయితే నియమితులయ్యారు. సంజయ్ కుమార్ మిశ్రా అపాయింటెడ్ as ద ప్రెసిడెంట్ ఆఫ్ జిఎస్టీ అప్లైట్ ట్రిబ్యునల్. ఓకే, జిఎస్టీ అప్లైట్ ట్రిబ్యునల్ కి సంబంధించి కొత్త ప్రెసిడెంట్ గా సంజయ్ కుమార్ మిశ్రా అయితే నియమితులయ్యారు. యూనిసెఫ్ ఇండియా అపాయింటెడ్ ద యాక్టర్ కరీనా కపూర్ ఖాన్ యాజ్ ద నేషనల్ అంబాసిడర్. మనకి యూనిసెఫ్ ఇండియాకి సంబంధించి జాతీయ అంబాసిడర్ గా బాలీవుడ్ నటి కరీనా కపూర్ అయితే నియమించడం జరిగింది. గురుగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ రోప్స్ ద యుజ్వేంద్ర చాహల్ టు బూస్ట్ ద వాటర్ టర్న్అవుట్. ఓకే, గురుగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ వాటర్ శాతాన్ని పెంచడం కోసం క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ని మనకి అక్కడ అంబాసిడర్ గా అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మే మంత్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. డాక్టర్ బీనా మోడీ హానర్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి అత్యుత్తమ సహకారం అందించినందుకు గాను డాక్టర్ బీనా మోడీని అయితే సత్కరించారు. అలాగే పూర్ణిమాదేవి బర్మన్ గెట్స్ ద గ్రీన్ ఆస్కార్ వైట్లీ గోల్డ్ అవార్డ్ 2024. పూర్ణిమాదేవి బర్మన్ గారికి గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డుని అయితే మనకి ప్రదానం చేయడం జరిగింది. ఈ విట్లీ గోల్డ్ అవార్డ్ ని గ్రీన్ ఆస్కార్ గా పిలుస్తూ ఉంటారు. యునెస్కో గులిమెరో కానో ప్రైజ్ 2024 అవార్డెడ్ టు ద పాలస్తీనా జర్నలిస్ట్ ఇన్ గాజా. మనకి యునెస్కో గిల్మెరా కానో ప్రైజ్ ఏదైతే ఉందో ఇది గాజాలోని పాలస్తీనా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రదానం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మే మంత్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు అయితే చూద్దాం. అమూల్ బికమ్ ద అఫీషియల్ స్పాన్సర్ ఇన్ ద T20 వరల్డ్ కప్ 2024 ఫర్ ద కంట్రీస్ USA, సౌత్ ఆఫ్రికా అండ్ శ్రీలంక. మనకి T20 వరల్డ్ కప్ అప్కమింగ్ 2024లో జరగబోతుంది కదా. దీనికి సంబంధించి మనకి USA, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాలకు సంబంధించి అధికారిక స్పాన్సర్ గా అమూల్ అయితే ఎంపిక అవడం జరిగింది. ఐసీసీ ఇంపోజెస్ 5-year బ్యాన్ ఆన్ వెస్టిండీస్ క్రికెటర్ డేవన్ థామస్ ఫర్ యాంటీ కరప్షన్ బ్రీచెస్. ఓకే, అవినీతి నిరోధక ఉల్లంఘనల కారణంగా వెస్టిండీస్ క్రికెటర్ డేవాన్ థామస్ పై 5 ఏళ్ల నిషేధం అయితే ఐసీసీ విధించడం జరిగింది. India to host the 2025 BWF World Junior Badminton Championship in Guwahati.
భారతదేశం 2025 మనకి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కి సంబంధించిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కు భారతదేశంలోని గౌహతిలో అయితే మనకి ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. హోస్ట్ అయితే చేయబోతుంది ఇండియా అనేది గౌహతిలో. జపాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాక్ హ్యావ్ ఆల్ సెక్యూర్డ్ దేర్ ప్లేసెస్ ఇన్ ద ఒలింపిక్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఒలింపిక్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో జపాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాక్ దేశాలు తమ స్థానాలను అయితే దక్కించుకోవడం జరిగింది. థామస్ కప్ అండ్ ఉబర్ కప్ 2024 రెండింటినీ కూడా చైనాని గెలుచుకోవడం అయితే జరిగింది. సో మనకి థామస్ కప్ అనేది అయితే మెన్ కి సంబంధించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఉబర్ కప్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఉమెన్ కి సంబంధించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్. రెండు కూడా బ్యాడ్మింటనే, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే థామస్ కప్ అనేది పురుషులకు సంబంధించి అయితే ఉబర్ కప్ అనేది మనకి ఉమెన్ కి సంబంధించింది. ఈ రెండింటినీ కూడా మనకి చైనానే విన్ అవడం అయితే జరిగింది. నెక్స్ట్ మియామి గ్రాండ్ ప్రిక్స్ విన్నర్. ఓకే, మనకి గ్రాండ్ ప్రిక్స్ కి సంబంధించి మియామిని మనకి కొత్త ప్లేయర్ లాండో నోరిస్ అయితే మనకి విన్ అవ్వడం జరిగింది. మియామి గ్రాండ్ ప్రిక్స్ విజేత లాండో నోరిస్. అలాగే 36th లాలీగా టైటిల్ విన్నర్. ఫుట్బాల్ టోర్నమెంట్ అయిన లాలీగా యొక్క 36వ టైటిల్ ను రియల్ మాడ్రిడ్ టీం అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మే మంత్ లో ఉన్న ఇండిసిషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు అయితే చూద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 ఇండియా ర్యాంక్డ్ ద 159 అవుట్ ఆఫ్ 180. ఓకే, 180 దేశాలు ఉంటే మొత్తం మీద ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం అనేది 150 స్థానంలో 159వ స్థానంలో అయితే నిలిచింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2024 భారతదేశం స్థానం 159, మొత్తం దేశాలు 180 ఉంటే భారతదేశం 159వ స్థానంలో ఉంటే మొదటి స్థానం ప్రథమ స్థానంలో నార్వే, రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో స్వీడన్ నిలవడం జరిగింది. ఓకే, నార్వే ప్రథమ స్థానం, డెన్మార్క్ 2, స్వీడన్ 3. నెక్స్ట్ మే మంత్ లో ఉన్న చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. రెనౌడ్ జర్నలిస్ట్ వినయ్ వీర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 72. ప్రముఖ జర్నలిస్ట్ అయిన వినయ్ వీర్ 72 ఏళ్ల వయసులో చనిపోయారు. అలాగే తమిళ సింగర్ అయిన ఉమా రమణన్ పాసెస్ అవే. ఓకే, తమిళ సింగర్ అయిన ఉమా రమణన్ గారు కూడా చనిపోయారు. అలాగే మనకి ఎక్లెయిమ్డ్ ఆథర్ పాల్ ఆస్టర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 77. ప్రఖ్యాత రచయిత అయిన పాల్ ఆస్టర్ గారు కూడా 77 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. వెటర్నర్ పొలిటీషియన్ అండ్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ వి శ్రీనివాస ప్రసాద్ పాసెస్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 76. ప్రముఖ రాజకీయవేత్త కేంద్ర మాజీ మంత్రి వి శ్రీనివాసన్ ప్రసాద్ 76వ ఏట అయితే చనిపోవడం జరిగింది. టైటానిక్ లార్డ్ ఆఫ్ రింగ్స్ యాక్టర్ బెర్నార్డ్ హిల్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 79. టైటానిక్ లార్డ్ ఆఫ్ రింగ్స్ నటుడు బెర్నార్డ్ హిల్ 79 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ ఫ్రాంక్ షార్నోజ్ ఫార్మర్ బోయింగ్ సిఇఓ డైస్ అట్ ద ఏజ్ ఆఫ్ 92. మనకి ఫ్రాంక్ షార్నోజ్ ఎవరైతే ఉన్నారో ఈయన బోయింగ్ సిఇఓగా మనకి గతంలో పనిచేశారో ఈయన 92 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. ప్రొనౌన్సియేషన్ ఒకసారి చూసుకోండి, ఫ్రాంక్ షార్నోజ్. ఓకే, నెక్స్ట్ మే మంత్ లో ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సర్ప్రైజెస్ ద 8 ట్రిలియన్. ఓకే, మనకి ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవల రీసెంట్ గా 8 ట్రిలియన్ మార్క్ అయితే అధిగమించడం జరిగింది. ఎఫ్ఐ ఏ నియో బ్యాంకింగ్ స్టార్ట్అప్ సెక్యూర్ ద ఎన్బిఎఫ్సి లైసెన్స్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల ఎఫ్ఐ అనే నియో బ్యాంకింగ్ స్టార్ట్అప్ కంపెనీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఎన్బిఎఫ్సి లైసెన్స్ అయితే లభించడం జరిగింది. Yes Bank collaborates with the ANQ to launch the PI and P credit cards aiming to blend the traditional banking with the fintech solution. సాంప్రదాయ బ్యాంకింగ్ ను ఫిన్టెక్ సొల్యూషన్ తో మిళితం చేసే లక్ష్యంతో ఎస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయిన ఎస్ బ్యాంక్ పై మరియు పై అనే క్రెడిట్ కార్డులు అయితే ప్రారంభించడానికి ANQ అనే దాంతో మనకి ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది, కొలాబరేట్ అయితే అవ్వడం జరిగింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నేమ్డ్ ద సంజీవ్ నోటియాల్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనకి సంజీవ్ నోటియాల్ ను ఎండి అండ్ సిఇఓగా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ మే మంత్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. సూపర్సోనిక్ మిజైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో సిస్టమ్. ఓకే, స్మార్ట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే సూపర్సోనిక్ మిజైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ బై ద డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఒడిస్సా కోస్ట్. ఇటీవల సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో సిస్టమ్ వ్యవస్థను స్మార్ట్ అనే ఈ వ్యవస్థను ఒడిస్సా తీరంలో డిఆర్డిఓ విజయవంతంగా అయితే మనకి టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ హ్యాస్ టేకెన్ చార్జ్ as the ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ట్రైనింగ్ కమాండ్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్
భారత వైమానిక దళంలో శిక్షణ కమాండ్ యొక్క ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు అయితే స్వీకరించారు. The Indian Army Karga Corps under the aegis of the Army Western Command successfully conducted the 3-day joint exercise with the Indian Air Force at the multiple locations in Punjab. ఇండియన్ ఆర్మీ యొక్క కార్గా కార్ప్స్ ఆర్మీ యొక్క వెస్టర్న్ కమాండ్ ఆధ్వర్యంలో పంజాబ్ లో అనేక ప్రదేశాల్లో భారత వైమానిక దళంతో కలిసి 3 రోజుల ఉమ్మడి విన్యాసాన్ని అయితే మనకి ఎక్సర్సైజ్ అయితే మనకి నిర్వహించడం అయితే జరిగింది. నెక్స్ట్ మే మంత్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ అయితే చూద్దాం. Indian origin astronaut Captain Sunita Williams is all set to fly into the space for the third time. భారత సంతతికి చెందిన వ్యోమగామి కెప్టెన్ సునీత విలియమ్స్ 3వసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నారు. చైనా హ్యాస్ లాంచ్డ్ ద Chang'e-6 probe to collect the samples from the far side dark side of the moon. చంద్రునికి అవతల వైపు చీకటి వైపు భాగం వైపు నమూనాలను సేకరించేందుకు గాను చైనా Chang'e-6 అనే ప్రోబ్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఓకే ఆ మే నెలలో ఉన్న అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పాలియోంటాలజిస్ట్ ఇన్ అర్జెంటీనా హ్యావ్ అన్కవర్ ద రిమైన్స్ ఆఫ్ చాకిసారస్ నేకుల్, ఏ ప్రీవియస్లీ అన్నోన్ హెర్బివారస్ డైనోసార్ ఫ్రమ్ ద లేట్ క్రేటేషియన్స్ పీరియడ్. ఓకే అర్జెంటీనాలోని పాలియోంటాలజిస్టులు చాకిసారస్ నేకుల్ యొక్క అవశేషాలను అయితే కనుగొనడం జరిగింది. ఈ చాకిసారస్ నేకుల అవశేషాలు అనేవి క్రేటేషియస్ కాలంలో గతంలో తెలియని శాకాహార డైనోసార్ కి సంబంధించినవి అవశేషాలు అనేవి. ఇండియాస్ భారత్ 6G aliens and Europe industry aliens 6G are expected to sign a cooperation agreement to strengthen the 6G collaboration in technology. భారతదేశం యొక్క భారత 6G aliens అలాగే యూరోప్ కి సంబంధించిన ఇండస్ట్రీ ఏలియన్స్ 6G ఇద్దరు కూడా సాంకేతికలో 6G సహకారాన్ని బలోపేతం చేయడానికి సహకార ఒప్పందంపై సంతకం చేయడానికి అయితే చూస్తున్నాయి. జింబాబ్వే హ్యాస్ లాంచ్డ్ ద న్యూ కరెన్సీ కాల్డ్ ద జింగ్. జింగ్ అంటే జింబాబ్వే గోల్డ్. ఓకే జింబాబ్వే దేశానికి సంబంధించిన గోల్డ్ రిజర్వ్స్ ని బ్యాకప్ గా పెట్టుకుని ఉండే కరెన్సీ ఇది. అక్కడ కరెన్సీ కొరత రావడంతో మనకి అడ్రస్ ద కంట్రీ లాంగ్ రన్నింగ్ కరెన్సీ క్రైసిస్. సో జింబాబ్వే దేశం కొత్తగా ఈ దీర్ఘకాలిక కరెన్సీ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించడంలో ఈ జింగ్ అనే జింబాబ్వే బ్యాక్డ్ గోల్డ్ ఏదైతే ఉందో సో ఈ జింబాబ్వే గోల్డ్ అనే షార్ట్ ఫామ్ గా పిలువబడే జింగ్ అనే కొత్త కరెన్సీని అయితే ప్రారంభించింది. చైనా టు లాంచ్ ద Chang'e-6 lunar probe carrying Pakistan IQ-Q మిషన్. ఓకే జనరల్ గా కొన్ని దేశాలకి మనకి ఈ ప్రయోగాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మన ఇండియా కూడా ఇస్రో కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటుంది కదా. కొన్ని దేశానికి సముద్ర తీరాలు లేకపోవడం, అక్కడ మనకి స్టేషన్ ఇవన్నీ అందుబాటులో లేకపోవడం, ఇలా డిఫరెంట్ కారణాల వల్ల అటువంటి ప్రయోగాలు చేయలేకపోవడం లేదా వాళ్ళకి బడ్జెట్ లేకపోవడంగా ఇలాంటి కారణాల వల్ల కొన్ని దేశాలు ఏం చేస్తూ ఉంటాయంటే మనకి ర్యాకెట్స్ అనేవి లాంచ్ చేస్తూ ఉంటారు కదా. ఈ ర్యాకెట్స్ లో మనకి చాలా శాటిలైట్స్ కానీ ఇవో ఉంటాయి. సో వాళ్ళ దేశానికి సంబంధించిన ఓన్ శాటిలైట్స్ తో పాటుగా వేరే దేశాలకు సంబంధించిన శాటిలైట్స్ ని కూడా వాళ్ళు కొంత మనీ తీసుకుని మనకి ఆ శాటిలైట్ మనకి ఆ ర్యాకెట్ ద్వారానే ఎలాగ ర్యాకెట్ వెళ్తుంది కదా ర్యాకెట్ లోనే మనకి పంపిస్తూ ఉంటారు. దీని ద్వారా ఆ దేశం వాళ్ళు మనీ కూడా ఎర్న్ చేస్తూ ఉంటారు. ఇస్రో కూడా మనకి ఇతర దేశాలకు సంబంధించిన శాటిలైట్స్ ఈ విధంగా చాలాసార్లు లాంచ్ చేసింది. అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన IQ-Q అనే మిషన్ మోసుకెళ్లేందుకు Chang'e-6 లోనార్ ప్రోబ్ అయితే చైనా అయితే ప్రారంభించనుంది. ఇండియా టు హోస్ట్ ద 46th అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్వేటివ్ మీటింగ్ ఇన్ కొచ్చి. ఓకే కొచ్చిలో 46వ అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేషన్ సమావేశానికి భారతదేశం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పార్ట్నర్ విత్ ద బ్యాంక్ ఆఫ్ నమీబియా టు డెవలప్ UPI లైక్ ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్. సో మన ఇండియాలో లాంచ్ చేసిన UPI అనేది చాలా ఫేమస్ అయింది. చాలా ఇతర దేశాల వాళ్ళు కూడా UPI అయితే మనకి తీసుకుని ఇండియా టెక్నాలజీని మనకైతే యూజ్ చేస్తున్నారు. సో ఇటువంటి UPI చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి బ్యాంక్ ఆఫ్ నమీబియాలో అభివృద్ధి చేయడానికి బ్యాంక్ ఆఫ్ నమీబియాతో NPCI అయితే భాగస్వామ్యం చేసుకోవడం అయితే జరిగింది. Solomon Islands elected the pro-China leader Jeremiah Manela as the new prime minister. సోలమన్ దీవులు కొత్త ప్రధానమంత్రిగా చైనా అనుకూల నాయకుడైన జార్మెన్ మానేలాను అయితే ఎన్నుకోవడం జరిగింది. COG of India and Auditor General of Nepal signed the Memorandum of Understanding to enhance the collaboration in auditing. ఆడిటింగ్ లో సహకారాన్ని పెంపొందించడం కోసం భారతదేశానికి చెందిన COG కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అలాగే నేపాల్ ఆడిటర్ జనరల్ ఇద్దరు కూడా అవగాహన ఒప్పందంపై సంతకం అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ మే మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు అయితే చూద్దాం. The Indian Army and the Punit Balan Group joined the hands to inaugurate the nation's first Constitution Park in Pune.
పూణేలో దేశంలోని మొట్టమొదటి రాజ్యాంగ పార్కును ప్రారంభించేందుకు గాను భారత సైన్యం మరియు పునీత్ బాలన్ గ్రూప్ ఇద్దరు కూడా మనకి చేతులు కలపడం జరిగింది. ఫ్లయింగ్ విచ్ డిఫెన్స్, a Bangalore-based defense and aerospace technology firm recently revealed the FWB-200B, India's inaugural indigenous bomber unmanned aircraft. ఫ్లయింగ్ విచ్ డిఫెన్స్ సంస్థ బెంగళూరుకు చెందిన డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ టెక్నాలజీ సంస్థ ఏదైతే ఫ్లయింగ్ విచ్ డిఫెన్స్ సంస్థ ఉందో ఇటీవల FWD-200B అనే భారతదేశ స్వదేశీ బాంబర్ మానవరహిత విమానాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. 2023-24 ఇండియన్ సూపర్ లీగ్ అనేది మనకి జరిగింది. దీన్ని ముంబై సిటీ FC అయితే గెలుచుకోవడం జరిగింది. రన్నర్ వచ్చేసరికి మోహన్ బగాన్ సూపర్ గెయింట్. ఓకే, 2023-24 ఇండియన్ సూపర్ లీగ్ ని ముంబై సిటీ FC గెలుచుకుంటే రన్నర్ గా మోహన్ బగాన్ సూపర్ జెయింట్ టీం అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రాల వారీగా ఉన్న వివరాలు అయితే మనకి మే నెలలో ఉన్న వార్తలు అయితే చూద్దాం. Uttarakhand government has suspended the manufacturing license of 14 products from the Patanjali Ayurved founded by the Baba Ramdev. బాబా రామ్దేవ్ కు సంబంధించిన పతంజలి ఆయుర్వేదం నుండి 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్ ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు మిస్లీడియస్ యాడ్స్ అయితే పబ్లిష్ చేసినట్లుగా కంప్లైంట్స్ రావడంతో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. గుజరాత్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ ట్రెడిషనల్ ఆర్టిజన్స్ ఆఫ్ కచ్ Ajrak have been bestowed with the prestigious geographical indication certificate by the Controller General of Patents, Designs and Trademarks. Okay, గుజరాత్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వమైన కచ్ అజ్రాక్ అనే ప్రొడక్ట్ ఏదైతే ఉందో సాంప్రదాయ కళాకారులకు సంబంధించి పేటెంట్లు, డిజైన్లు మరియు ట్రేడ్ మార్కులు ఇచ్చే సంస్థ ఏదైతే ఉందో CGPDTM అంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ అనే సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ద్వారా కంట్రోలర్ జనరల్ ద్వారా ప్రతిష్టాత్మక భౌగోళిక సూచి జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్టిఫికెట్ అయితే ఈ కచ్ అజ్రాక్ అనే గుజరాత్ ప్రోడక్ట్ కి అయితే లభించడం జరిగింది. మే మంత్ లోని ఇంపార్టెంట్ డేస్ అంతే జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. మే 1 ఇంటర్నేషనల్ లేబర్ డే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అందరికీ తెలిసిందే. మే 1 గుజరాత్ అలాగే మహారాష్ట్ర రెండు రాష్ట్రాలు కూడా అవతరణ దినోత్సవాలు అయితే జరుపుకుంటాయి. గుజరాత్ అలాగే మహారాష్ట్ర డే కూడా మే 1 అయితే జరుపుకుంటాం. అలాగే మే 2 వరల్డ్ ట్యూనా డే, ప్రపంచ ట్యూనా దినోత్సవం మే 2. థీమ్ వచ్చేసరికి ఓవర్ ఫిషింగ్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ట్యూనా. మే 3 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మే 3 జరుపుకుంటాం. థీమ్ ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. మే 4 ఇంటర్నేషనల్ డే ఫర్ ద మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ ద మైన్ యాక్షన్. మైన్ అవేర్నెస్ మరియు మైన్ యాక్షన్ లో సహాయం కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని మే 4 జరుపుకుంటాం. థీమ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ ద మైన్ యాక్షన్. 5th మే వరల్డ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ డే, ప్రపంచ పోర్చుగీస్ భాషా దినోత్సవం 5 మే జరుపుకుంటాం. మే 7 వరల్డ్ ఆస్తమా డే, ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని మే 7 జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. ఇది మే మొదటి వారం ఫస్ట్ వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. మనకి వీడియో అప్లోడ్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత PDF అయితే అప్డేట్ అయితే అవుతుంది. ఓకే, మైక్ అనేది చేంజ్ చేశాను. సో వాయిస్ క్వాలిటీ అనేది అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఎలా ఉంది, బాగుందా, కొంచెం ఇబ్బందిగా ఉందా, ఎలా ఉంది వాయిస్ క్లారిటీ అనేది అయితే కింద కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అలాగే కరెంట్ అఫైర్స్ PDFs జనవరి టు ఏప్రిల్ దాకా 4 months టాపిక్ వైజ్ PDFs కూడా కావాలనుకుంటే కనుక ఎవరికైనా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే మంత్లీ PDFs కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్ లో బండిల్ PDF సెషన్ లోకి వెళ్తే మంత్లీ కూడా ఓల్డ్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఎవరైనా బై చేయాలంటే ప్రస్తుతం ఆఫర్ లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.